అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలకు ఆలయ అధికారులు శుభారంభం చేశారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జాతర చాటింపు ఇవాళ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో జాతర చాటింపు జరిగింది. రామ్కీకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ నెల 28, 29 తేదీల్లో జరగబోయే కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని పండుగ చాటింపు ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి రామ్కి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్ సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి జైవీర్, ఆడారి మధు, గొల్ల బాబు, బీసెట్టి సుధా, బిల్లూరి హరి, దూలం గోపి, సందీప్, పూసపాటి భరత్ బాబు, దాడి బుజ్జి, స్వర్ణ శ్రీను, ఎల్లపు శ్రీను పాల్గొన్నారు. ఓకే సార్. लक्ष्मी जातवेद मवामः वां मावावः जातवेदो लक्ष्मीमुपगामिनी यस्यां हिरण्यं इन्द्रियं गामत्वं पुरुषानहम् अस्वपूर्वाय नमोस्तुते अंबारौद्री पत्रकालपकला ज्वालामुखी वैष्णवी ब्रह्मनिधिपुरान्तकी देवी द्विगुणोज्वला चामुण्डी కార్యక్రమం అలాగే ఘటాల ఉత్సవం ఈ రోజుతో ప్రారంభమైంది. ఇటీవల మీ అందరికీ తెలుసు అమ్మవారు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర పండుగగా చేస్తానని హామీ ఇచ్చి ఎంతో పోరాటి తెచ్చిన మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన డీసీ సుజాత మేడం గారి ఆధ్వర్యంలో
ఈ రోజు నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని కొంతాల రామకృష్ణ గారు భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనకాపల్లి ప్రజలందరూ సహకరించి మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఇప్పుడు రాష్ట్ర ఇలవేల్పుగా నూకాంబిక అమ్మవారు ఈ సంవత్సరం ప్రకటించబడ్డారు. కాబట్టి మనందరం కూడా సహకరించి ఈ పండుగను భారీగా చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.